ప్రకటన గ్రంథ వివరము, రాకడ ముంగుర్తులు. మొదటిదిగా, నేనే క్రీస్తునను వారు వచ్చుట. ఈ విషయమును మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనములో చూడగలము. రెండవదిగా, అబద్ధ ప్రవక్తలు వచ్చుట. ఈ విషయమును మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనములో చూడగలము. యుద్ధములను గురించి మూడవదిగా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనములో చూడగలము. నాలుగవదిగా, కరువులు గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనములో చూడగలము. ఐదవదిగా, గొప్ప విపత్తులు. లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనము వరకు చూడగలము. ఆరవదిగా, ఉద్యోగములు దొరకవు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో చూడగలము. ఏడవదిగా, నోవహు దినముల వలె నుండును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనము వరకు చూడగలము. ఎనిమిదవదిగా, తిండి దొరకదు. విలాప వాక్యములు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో చూడగలము. తొమ్మిదవదిగా, ఇల్లు కట్టుట, నారు నాటుట, అమ్ముట. లూకా సువార్త 17వ అధ్యాయము 28 నుండి 30 వచనముల వరకు చూడగలము. 10వదిగా, ధనము విస్తరించుట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు చూడగలము. 11వదిగా, అక్రమము వృద్ధి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనము నందు చూడగలము. 12వదిగా, ధైర్యము చెడి కూలుట. లూకా సువార్త 21వ అధ్యాయము 25, 26 వచనములందు చూడగలము. 13వదిగా, ఒకనినొకడు అప్పగించుట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనమునందు చూడగలము. 14వదిగా, వాక్యము కరువవుట. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమునందు చూడగలము. 15వదిగా, తల్లిదండ్రుల వలన సోదరుల వలన అప్పగింపబడుట. లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు చూడగలము. 16వదిగా, మనుష్యుల శవములు రాలుట. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనమునందు చూడగలము. 17వదిగా, కల్పనా కథలకు తిరుగుట. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనము వరకు చూడగలము. 18వదిగా, నామక భక్తి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమునందు చూడగలము.
19వదిగా వీధి రథములు అనగా బస్సులు గురించి నహూము గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో చూడగలము. 20వదిగా ప్రవచనముల అర్థము చెప్పువారు లేచుటను గూర్చి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో చూడగలము. 21వదిగా యూదులు పాలస్తీనా వెళ్ళుట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 38వ వచనమునందు చూడగలము. 22వదిగా యూదుల రాక వలన ఆందోళన యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనమునందు చూడగలము. 23వదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు చూడగలము. 24వదిగా అతుకని కాలము అనగా మన కాలము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43వ వచనమునందు చూడగలము. 25వదిగా శాంతి కాలాపాయ ప్రవేశము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనము వరకు చూడగలము. విమానములను గురించి 26వదిగా యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములోను యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనములోను ప్రవచనమును మనము గమనింపగలము. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము 713వ సంవత్సరమునందు సుమారుగా ప్రవచింపబడినది. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు క్రీస్తు శకము 1917వ సంవత్సరమున నెరవేరినది. 27వదిగా రేడియో మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనమునందు చూడగలము. 28వదిగా సబ్మెరిన్ అనగా జలాంతరగామి గురించి హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనమునందు చూడగలము. 29వదిగా ట్రెంచెస్ అనగా బంకర్లు పోయిన యుద్ధ కాలములలో మనం ఈ నెరవేర్పు చూసాము. బాంబులు వేయగా ఈ భూగర్భ గదులలో దాగుకొనిది వాటిని మనం బంకర్లు అని పిలుస్తూ ఉన్నారు. ఈ విషయమును యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో చూడగలము. 30వదిగా ర్యాకెట్ కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 17వ వచనములో చూడగలము. 31వదిగా ప్రేమ చల్లారుట మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో చూడగలము. 32వదిగా శాంతి నిరీక్షణ భంగము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనములలో చూడగలము. ఎవరైనాను సరే దేవుని ప్రార్థించిన ఎడల రాకడ సత్యము సులువుగా తెలియగలదు. ఇది అన్ని గుర్తుల కంటే గొప్ప గురుతు.